ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడి ఒక 2 నెలలు దగ్గర ఒక 2 నెలలు అవుతున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత సూపర్ 6 పథకాలను అమలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చింది. కానీ ఈ సూపర్ 6 అనేది నాకెందుకో కొద్దిగా ఆంధ్ర రాష్ట్రం అనేది ఇబ్బంది పడిద్దామని చెప్పి నా ఒపీనియన్ మాత్రమే ఇది. ఈ వీడియో చివరి వరకు ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూస్తే ఏం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి, ఈ సూపర్ 6లో ఏ పథకాలు ఒకవేళ అమలుపరిచినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఇంకా ఎంత అప్పుల భారం పడే అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటాయేమోనని చెప్పి ఇది నా ఒక్క ఉద్దేశం మాత్రమే. అయితే ఈ సూపర్ 6లో మొట్టమొదటిగా మాట్లాడుకోవాలంటే నాకు నచ్చిన మంచి పథకం ఏముందంటే వృద్ధాప్య పెన్షన్ అనేది వైసీపీ పార్టీ 3,000 రూపాయలు చేసిన తర్వాత సూపర్ 6లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు చేస్తానన్నారు. కానీ ఇప్పుడున్న నిత్యావసర వస్తువులు అధిక ధరలు పెరగటం వల్ల, ఎందుకంటే చాలామంది ఈ డబ్బుల మీదే ఆధారపడి బ్రతికే కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. ఒక వికలాంగులే కావచ్చు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళే కావచ్చు, మహిళలు కొంతమంది భర్త చనిపోయిన తర్వాత పిల్లల్ని పెంచుకోవటానికి కూడా కేవలం ఈ డబ్బుల మీదే ఆధారపడి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ సూపర్ 6లో ఈ యొక్క పథకం అనేది వాళ్ళకి ఇవ్వచ్చా అంటే 100కు 100% ఇవ్వచ్చని అంటాను. ఎందుకంటే వికలాంగులు వాళ్ళు ఏం పని చేసుకోలేరు, వికలాంగులలో పేదవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి వేరే పనేం రాదు. వాళ్ళు బ్రతకటానికైనా ఈ డబ్బులు కొద్ది గొప్ప సరిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే సరిపోకపోయినా ఇంతకు ముందు కన్నా కొద్దిగా నయమే అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఒక 6,000 రూపాయలు అనుకుంటా ఇచ్చేది. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకు 4,000 రూపాయలు అయితే వికలాంగులకు మాత్రం 6,000 రూపాయల దాకా ఇస్తున్నారు. కాబట్టి ఇది నాకు నచ్చిన పథకమే. కానీ సూపర్ 6లో ఇంకో పథకం ఏంటంటే మహిళలకు ఉచిత ప్రయాణం అంటే కొన్ని రాష్ట్రాలలో చూసాం, మనం తెలంగాణలో చూసాం ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో. ఎందుకంటే ఈ మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ఇటు ఆర్టీసీ బస్సులకి ఆదాయం అనేది తగ్గిపోయింది. సంవత్సరానికి ఒకసారి కేంద్ర ప్రభుత్వానికి కూడా దీని నుంచి కొంత డబ్బు అనేది వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. రాష్ట్రానికి కూడా ఆదాయం అనేది పడిపోయింది. మనం చాలాసార్లు ఈ మధ్యలో మన పక్కనే ఉన్న తెలంగాణలో కూడా ఈ యొక్క పథకాన్ని అమలుపరిచినప్పుడు ఎంత చులకనగా ఈ యొక్క పథకం అనేది మారిందంటే, కొంతమంది ఆడోళ్ళు బస్సులో ఎక్కిన తర్వాత వాళ్ళు కొట్టుకోవటం, ఉల్లిపాయలు ఎల్లిపాయలు ఇలా తీసుకొచ్చుకొని ఆ బస్సులోనే ఒలుచుకోవటం. కొంతమంది ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూశాను, ఒక మహిళ బస్సులోనే బ్రష్ చేసుకొని వెళ్ళటం. ఇట్లాగా ఈ యొక్క పథకం అనేది చాలామంది అనుకోవటానికి విమర్శలకైతే మాత్రం గురైంది. ఈ యొక్క పథకం ప్రభుత్వం అమలుపరిచినప్పుడు మహిళల యొక్క ఇబ్బందులు ఏమైనా ఉంటే డైలీ కొంతమంది మహిళలు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. ఒక జాబ్ పరంగో, లేదా ప్రైవేట్ జాబో, లేదా వ్యాపారస్తులో, లేకపోతే కొంతమంది మహిళలు కూలీనాలు చేసుకునే వాళ్ళు. ఇటువంటి వాళ్ళకైతే ఇట్లాంటివి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ పథకాన్ని అమలుపరిచిన తర్వాత చాలా వరకు మంచి జరిగిద్దేమని చెప్పి ప్రభుత్వాలు ఆలోచించి మంచిగా ఆలోచించాయి. కానీ ఈ పథకాలను ఫ్రీ ప్రయాణం అనేది పెట్టడం వల్ల ఎంత ఇబ్బంది కలిగింది. ఈ యొక్క పథకం పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు కలిగినాయి. ఆర్టీసీకి ఆదాయం పోయింది, చాలామంది నవ్వులు పాలయ్యారు. కొన్ని నెలల పాటు కూడా అక్కడక్కడ ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే వాటి గురించే చర్చించుకోవడం. నా ఉద్దేశ ప్రకారం అయితే మాత్రం ఈ యొక్క పథకం అనేది సూపర్ 6లో ఒక భాగంగా ఈ యొక్క పథకం అనేది పెట్టడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదేమని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. అలాగే సూపర్ 6లో ఇంకొక పథకం ఏంటంటే, మూడో పథకం 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలకు వాళ్ళకు డబ్బులు ఇవ్వడం. ఎందుకండి ఇలా? ఏంటండి ఇంత డబ్బు అనేది ప్రభుత్వం అనేది ఇస్తూ ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు అనేది ఆగిపోతాయో లేదో ఎప్పుడైనా ఒకసారి ఆలోచించారా? దగ్గర 4 పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఆయనకి తెలియకుండా ఉండదు. కానీ ఇప్పుడు పార్టీలు ఏ విధంగా తయారయ్యారు, ప్రజలు ఏ విధంగా తయారయ్యారు, ప్రజలకి రాజకీయ నాయకులు ఈ విధంగా అలవాటు చేశారా, లేకపోతే ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందుల గురించి, నిత్యావసర వస్తువులు పెరిగిపోవటం వల్ల, చదువుకునే పిల్లలకు ఫీజులు పెరిగిపోవటం వల్ల, పంట నష్టాలు జరగటం వల్ల, అనుకోకుండా విపత్తులు రావటం వల్ల, వరదలు వచ్చేసేసి రైతులు పంటలు పండించిన పంట అనేది చేతికి చిక్కపోవటం వల్ల, ఇవన్నీ కూడా రైతు ఎంత కష్టపడ్డా కానీ గిట్టుబాటు ధరలు లేకపోవటం వల్ల, రైతు పండించిన పంట అనేది మార్కెట్కు వచ్చిన తర్వాత అటు చూస్తే రైతుకు లాసు, ఇటు చూస్తే
అధిక రేట్లు. ఈ అధిక రేట్లు పెరిగిపోవటం వల్ల సామాన్య మానవుడు కొనుక్కోవాలంటే ఏ ఒక్క కూరగాయలైనా, రైస్ అయినా, కనీసం వేసుకునే బట్టలైనా, నిత్యావసర వస్తువులు ఏది కొనుక్కోవాలన్నా బ్రతకటానికే ఇబ్బంది అయ్యే పరిస్థితులు రావటం వల్ల ఇట్లాంటి ఫ్రీ పథకాలకు బాగా సామాన్య మానవులు అలవాటు పడిపోయారు. కానీ ఇక్కడ ఒక్కసారి ఆలోచిస్తే రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలనేవి ఆగిపోతాయేమో. ఇటు రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు జరపాలి, ఇటు సంక్షేమ పథకాలు ఇవ్వాలి అంటే ప్రభుత్వాలకు పరిపాలన చేయాలంటే కత్తి మీద సాము లాంటిదే. కానీ ఏ విధంగా తయారైనాయి అంటే ఫ్రీ పథకాలనేవి పెట్టకపోతే ఓట్లేసే పరిస్థితి లేదేమో ప్రజలు అని చెప్పి రాజకీయ పార్టీలు భయపడుతున్నాయి. రాజకీయ పార్టీలు ఏదన్నా ఒక పార్టీని గెలిపిస్తే, ఏదన్నా ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన ఫ్రీ పథకాలు చెయ్యరేమో అని చెప్పేసి ప్రజలు భయపడుతున్నారు. అదే ఫ్రీ పథకాలని ప్రజలకు ఇష్టమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వాడిపోతారు? అంటే ఇక్కడ చూసేది ఏంటంటే ప్రజలు, నాకు తెలిసినంత వరకు, ఇది నా ఒపీనియన్ మాత్రమే, ఇక్కడ చూసేది ప్రజలు ఏంటంటే ఫ్రీ పథకాలు కన్నా అభివృద్ధి కావాలని చెప్పి జనాలు అనుకుంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారు. సరే, ఇంకొక పథకం, 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలకు కొంతవరకు డబ్బు అందజేయడం. ఇదే అనుకుంటే సంవత్సరానికి 3 గ్యాసులు ఫ్రీ. సంవత్సరానికి 3 గ్యాసులు ఫ్రీ ఏంటండి ఇది? ఎంత డబ్బు అయింది? ఒక్కొక్క గ్యాస్ బండ కొనడానికి 900, దగ్గర 900 రూపాయలు పడుతుంది. అంటే 860 రూపాయలు ఏం పడుతుంది. సరే, అప్ అండ్ డౌన్ ఛార్జీలు, వాళ్ళు ఏమైనా ఆటో మీద వస్తే మాత్రం 900 దాకా పడుతుంది. అంటే సుమారు ఒక కుటుంబంలో ఒక గ్యాస్ ఇచ్చారనుకోండి, సరే 3 నెలలు వచ్చింది అనుకుందాం. అంటే సంవత్సరానికి 12 నెలలు అంటే 3 గ్యాసులు ఇస్తే 9 నెలలు ప్రభుత్వమే కట్టాల్సి వస్తుంది. 9 నెలలు ప్రభుత్వం కడితే ఇంకొకసారి ఆ కుటుంబం తెచ్చుకుంటే సరిపోయేది. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జనాభా 5,34,00,000 అని చెప్పి ఈ మధ్యలో తెలిసింది. మరి దాంట్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? సరే, ఉద్యోగస్తులు కొంతమంది తీసేద్దాం, కొంతమంది ఉన్నవారిని తీసేద్దాం. వాళ్ళు ఇచ్చే కుటుంబాలకు ఎన్నైతే ఉన్నాయో, ఎంత డబ్బు ఒక్కొక్క కుటుంబానికి ఎంత డబ్బు ఖర్చు అయితే ఒక ప్రభుత్వానికి, ఒక్కొక్క కుటుంబానికి 3 గ్యాసులు ఫ్రీ అంటే రాష్ట్రంలో ఎంతమంది అర్హులైతే ఉన్నారో అంతమందికి ఒక్కొక్క కుటుంబానికి 3 గ్యాసులు ఫ్రీ. మరి ఇంకా అభివృద్ధి ఏం చేస్తారు? ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని కోసం దానికి కొంత డబ్బు కావాలి, పోలవరం ప్రాజెక్టు బాధితులకు డబ్బులు కావాలి, ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఫ్రీ 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 అని పెట్టుకుంటూ అసలు ఆంధ్ర రాష్ట్రమే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసిన తర్వాత అభివృద్ధి ఆగిపోయింది. సంక్షేమ పథకాలకి డబ్బులు మొత్తం పెట్టేసిండు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పయింది అని చెప్పి విమర్శించిన తెలుగుదేశం పార్టీ కూటమి ఇప్పుడు ఇన్ని పథకాలను అమలు చేయాలంటే మామూలు విషయం కాదు. ఇటు సంక్షేమ పథకాలను చూసుకోవాలి, రాష్ట్ర అభివృద్ధి చూసుకోవాలి. సరే, నాకు నచ్చిన మరొక పథకం ఏంటంటే చదువుకున్న విద్యార్థులు, విద్యార్థినీలకు 5 సంవత్సరాలలో 20 లక్షల జాబులు ఇప్పిస్తామని. ఎస్, ఈ పథకాలండి. ఇసంటి చదువుకున్న పిల్లలలో చాలామంది పేద పిల్లలు ఉన్నారు. ఒక పూట తినక వాళ్ళకి అప్పులు చేసి చాలామంది తల్లిదండ్రులు, వాళ్ళకు ఒక గోల్ ఉంటుంది, మా అబ్బాయిని డాక్టర్ చదివించాలి, మా అబ్బాయిని కలెక్టర్ చేయించాలి, మా అబ్బాయిని ఇంకొక జాబ్ ఇప్పించాలని చెప్పి చాలామందికి తల్లిదండ్రులకి, ఆడపిల్లే కానీ అబ్బాయే కానీ తల్లిదండ్రులకు ఒక కల ఉంటుంది. అసంటి వాళ్లకు 20 లక్షల జాబులు ఇప్పిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్పింది. 5 సంవత్సరాలలో 20 లక్షల జాబులంటే ఇట్లాంటి పథకాలు జనాలకు, ప్రజలకు, సామాన్య మానవులకు, చదువుకున్న పిల్లలకు ఇట్లాంటి పథకాలు ఏమైనా ఉంటే ఈ అమలుపరిస్తే చాలా బాగుంది. మరొక పథకం, ఇంతకు ముందున్న వైసీపీ ప్రభుత్వం అనేది ఇంట్లో చదువుకున్న చిన్నపిల్లలకు 15,000 రూపాయలు. టీడీపీ మేనిఫెస్టోలో పెట్టింది ఏంటంటే, బాగా ప్రచారం కూడా చేశారు, చదువుకునే పిల్లలు ఎంతమంది అయితే ఉంటారో ఆడపిల్లలు అంతమందికి కూడా 15,000 రూపాయలు ఇస్తామన్నారు. అంటే నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది, చదువుకునే పిల్లలు బడికి రావాలంటే సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వాలండి? ఒకసారి అర్థం చేసుకోండి. చదువుకునే పిల్లలు వాళ్ళు బడికి రావాలంటే తల్లిదండ్రులకి 15,000 రూపాయలు ఇవ్వాలా? సరే, అన్ని డబ్బులు ఇస్తున్నాం, అన్ని డబ్బులు ఇచ్చిన తర్వాత ఈ పిల్లలకి వాళ్ళ కోసం ఏమైనా ఖర్చు పెడతారా తల్లిదండ్రులు? వాళ్ళ సొంత అవసరాలు ఏమైనా ఉంటే తల్లిదండ్రులు చూసుకుంటారు. సరే, తండ్రి తీసుకుంటాం అనుకోండి, ఆ డబ్బులు దేనికి ఉపయోగిస్తాడు? కొంతవరకు
ఇంట్లో ఉపయోగిస్తే సాయంత్రం పూట కొద్దో గొప్ప తీసుకునే తండ్రి అనుకోండి విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తారు. లేదు తల్లే తీసుకుందనుకోండి, ఆ టైంలో ఏదన్నా అప్పులో సప్పులేని ఉంటే చీటిపాటో గీటిపాటో ఇసంటే ఏమైనా ఉంటే ఫైనాన్స్లో ఏమైనా ఉంటే ఇవి కట్టేస్తారు. అసలు తల్లిదండ్రులకు ఇంత డబ్బు, సరే ఒక్క ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి, సంవత్సరానికి ఎంత ఇస్తున్నాం మనం? 45,000 రూపాయలు ఇస్తున్నాం. 45,000 రూపాయలు ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉంటే అంత డబ్బు అనేది ఇస్తూ ఉంటే రాష్ట్రం మొత్తం మీద చిన్న పిల్లలు చదువుకునే పిల్లలకు ఇంత డబ్బు ఇస్తే తప్ప ఈ పిల్లలను బడికి పంపిరా తల్లిదండ్రులు? పంపిస్తారు, మీరు ఇచ్చినా పంపిస్తారు, ఇయ్యకపోయినా పంపిస్తారు. కానీ ఇవన్నీ అలవాటు చేసేది ఎవరు? కొత్తగా వస్తున్న ప్రభుత్వాలే. ఈ ఆచారం అనేది ఇంతకు ముందు లేదు. ఇలా పార్టీలు చూసి చేసేవాళ్ళు, పార్టీలో నాయకులు చూసి చేసేవాళ్ళు, ఆ పార్టీలో నాయకుడు నాయకత్వం చూసి చేసేవాళ్ళు. ఇతను మనకు పని చేసి పెడతాడు, ఇతను మనకు ఈదిలో లైట్లు వేస్తాడు, ఇతను మనకు రోడ్లు వేస్తాడు, ఇతను మనకు ఇల్లులు ఇస్తాడు, ఇతను మనకు పేదవాళ్ళని బాగు చేస్తాడు అని చెప్పి ఇంతకు ముందు ప్రజలు నమ్మేవారు. నాయకులు కూడా అలాగే చేసేవాళ్ళు అన్నమాట. కానీ ఇప్పుడు రాను 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 ఇది ఏ విధంగా తయారైందంటే, డబ్బులు ఇస్తే తప్ప, సంక్షేమ పథకాలకు డబ్బులు ఇస్తే తప్ప మనకు ఓట్లు వేయరేమని చెప్పి అటు నాయకులు భయపడుతున్నారు. ఈ పార్టీ ఇంతకు ముందున్న ప్రభుత్వం అనేది మనకి ఇంతే డబ్బులు ఇచ్చింది, నెక్స్ట్ ప్రభుత్వం అనేది ఇంత డబ్బులు ఇస్తుంది, అది ఈ పార్టీకి వేయాలి అని చెప్పి ప్రజలు కూడా ఆ విధంగా మారిపోయారన్నమాట. సరే, ఇందాక రైతుల గురించి మనం అనుకున్నాం. రైతులు ఒక్కొక్క ఎకరానికి రైతుకి 20,000 రూపాయలు ఇస్తున్నారు. సంవత్సరానికి 20,000 రూపాయలు అంటే ఆ రైతుకు సుమారు ఒక 5 ఎకరాలు ఉందనుకోండి, 5/20 సంవత్సరానికి 1,00,000 రూపాయల. అది ఒక్క రైతుకే సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తే రాష్ట్రం మొత్తం మీద ఉన్న రైతులకి ఎంత డబ్బు ఖర్చు అయింది? ఇంత డబ్బు ఖర్చు అయితే మరి రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలకి ఇంకెంత డబ్బు ఖర్చు అయింది? పోలవరం బాధితులకు డబ్బులు ఇవ్వాలి. ఒక్కో రైతుకి 5 ఎకరాలు ఉందనుకోండి, 1,00,000 రూపాయలు ఆ రైతుకి వెళ్ళిపోతే ఇంకా అప్పులు కాకపోతే ఏమైంది రాష్ట్రం అనేది? ఇంతకుముందు తెలంగాణలో కేసీఆర్ గారు ఒక్కొక్క రైతుకి 5,000 రూపాయలు ఇచ్చారు ఎకరాన్ని. మరి ఇప్పుడు ఏకంగా 20,000 రూపాయలు ఇస్తున్నారంటే అది ఎలా సాధ్యమైంది? ఇంత డబ్బు ఈ విధంగా ఖర్చు చేసేదనుకున్నాను అంటే, ఇంతకు ముందు కొన్ని ప్రభుత్వాలు అలా చేస్తున్నాయి, కొన్ని రాష్ట్రంలో ప్రభుత్వాలు అలా చేస్తున్నాయి అనుకోండి, దానికి భిన్నంగా చేయండి. చదువుకునే పిల్లలు ఉంటారు, ఒకవేళ పిల్లలు కానీ స్కూళ్ళకి రాకపోతే మీకు రేషన్ కార్డు అని పెట్టండి. ఎందుకు పంపిరు? పిల్లల్ని చదువుకునే పిల్లల్ని ఎందుకు పంపిరు? అన్ని వేల రూపాయలు ఇస్తూ ఉంటే రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయింది. రైతులకు ఇవ్వండి, కానీ ఎలా? ఎకరంకే, 2 ఎకరాలకే? కొంతమంది చాలామంది కూడా చిన్న రైతులు ఉంటారు, పేద రైతులు ఉంటారు. అసంటి వాళ్ళను చూడండి, అసంటి వాళ్ళను చూసి అసంటి రైతులకు ఇవ్వాలంటే ఓకే, బాగానే ఉంటుంది, కొద్దో గొప్ప. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, రైతులకు కావలసింది ఎరువులు, విత్తనాలు. ఎరువులు విత్తనాలల్లా నాసురకం ఎరువు, నాసురకం విత్తనాలు మార్కెట్లోనికి రానికుండా చూడండి. పంట ఎందుకు పండదప్పుడు? ఆ ఎరువులు విత్తనాలు క్వాలిటీ అనేది మంచిగుంటే, ఒరిజినల్ అనేది వస్తూ ఉంటే, అసంటిది వాటిని ఏమైనా అరికట్టినట్టయితే వాళ్ళు అసలు డబ్బులు కూడా అడిగే రైతులు కాదు. చిన్న చిన్న రైతులకి ఏమైనా ఉంటాయి, వాళ్ళు పేద రైతులు ఉంటారు చాలామంది, అప్పులు పాలైపోయి ఇబ్బంది పడే రైతులు ఉంటారు. అట్లాంటి చిన్న చిన్న రైతులకు ఇవ్వండి. ఈ పథకంలో మాత్రం క్లారిటీ చేసి అయితే చెప్పలే. అంటే 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళక, లేకపోతే ఎన్ని వందల ఎకరాలు ఉన్న వాళ్ళక అని చెప్పి క్లారిటీ అయితే చెప్పలేదు. నిరుపేదలు బాగుపడాలంటే ఇట్లాంటి ఫ్రీ 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 అనేది కాదండి చేసేది. ఇట్లాంటి ఫ్రీ పథకాలు పెట్టుకుంటూ పోతే సామాన్య మానవుడు బాగుపడటం కూడా కష్టమే. కానీ నిత్యావసర వస్తువులు ఏమంటే తగ్గించండి. అప్పుడు సామాన్య మానవుడికి కూడా, నిరుపేదకు కూడా కాసింది డబ్బులు అనేది జేబులో ఉంటాయి. అట్లాగే ఆరోగ్యపరంగా చాలామంది పేదలు ఉంటారు. ఆరోగ్యపరంగా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కార్పొరేట్ హాస్పిటల్ కన్నా మించి చేయండి. అట్లాగే రోడ్లు, ఇంత డబ్బు అనేది వీటికి ఖర్చు పెట్టేదానికన్నా ఆంధ్ర రాష్ట్రంలో చాలా రోడ్లు కూడా అధ్వానంగా తయారయ్యాయి. అంతకుముందు వైసీపీ పరిపాలనలో మనకి చాలా వీడియోలలో చూసాం, రోడ్లు అధ్వానంగా తయారైపోయి అక్కడక్కడ గుంటలల్లో పడుతూ లేస్తూ కొన్ని చోట్ల యాక్సిడెంట్లు అయ్యి, కొన్ని చోట్ల వాహనాలు తిరగబడిపోయి ప్రమాదాలు కూడా జరిగినాయి. అట్లాంటి రోడ్లనే ఉంటే బాగు చేయండి. నిరుపేదలు ఉంటారు కొంతమంది, ఇప్పుడు కూడా తాటాకు గుడిసెలలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి తాటాకు గుడిసెలో ఉన్న వాళ్ళకి, ఎవరికైతే సొంత ప్లేస్ అయితే ఉంటుందో వాళ్ళకి మంచి గృహాన్ని అందించండి, గృహాన్ని కట్టించండి.
ఇట్లాంటి పథకాలు ఏమైనా ఉంటే మంచిదే. ఈ పథకం కూడా ఉంది. కానీ ఇట్లాంటి పథకాలు ఏమైనా ఉంటే మాత్రం పేదలు ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉండవు. సరే, ప్రజలు ఫ్రీ పథకాలు ఇష్టపడుతున్నారు అనుకుందాం. ఫ్రీ పథకాలే కావాలి అని అనుకున్నట్లయితే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అనేది ఎన్నో ఫ్రీ పథకాలు పెట్టింది. ఎన్నో లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చానని చెప్పింది. ఎంతో మందికి ఈ యొక్క పథకాలకు అర్హులయ్యారని చెప్పింది. నవరత్నాలని చెప్పి 9 పథకాలను కూడా 99% వరకు పూర్తి చేశానని చెప్పింది. ఓకే, బాగానే చేశారు. కానీ ఆ ప్రభుత్వం అనేది ఎందుకు వాడిపోయినట్లు? అంటే ఫ్రీ పథకాలే ప్రజలకు కావాలనుకునేటట్లయితే వైసీపీ ప్రభుత్వం అనేది 11 స్థానాలకే ఎందుకు పరిమితం అయిపోయింది? కాబట్టి ఏది ఏదైనా ఇటువంటి పథకాలను పెట్టేటప్పుడు 4 సార్లు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా ఫ్రీ పథకాలు అనేది పెట్టకపోతే ప్రజలు ఓటేయరేమని చెప్పి ఎక్కడో చిన్న భయం అంటూ ఉంటుందన్నమాట. చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వంలో ఇటువంటి పథకాలు ఒకవేళ పెట్టినట్లయితే, ఇప్పటికే కొన్ని పథకాలు పెట్టారు. ఈ 2 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీగా ఇసుక పెట్టారు. అట్లాగే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి 4,000 రూపాయలు చేశారు. అట్లాగే ఇంకా కొన్ని పథకాలని పెడదామని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం అనేది ఇప్పటికైనా ప్రజల ఆమోదం తీసుకోండి. ఇటువంటి పథకాలు కావాలా వద్దా? తప్పేం లేదు. ప్రజలు కూడా ఆలోచించేవారు ఉన్నారు. అమ్మో, ఇటువంటి పథకాలు అనేది పెట్టినట్లయితే రాష్ట్రం మొత్తం కూడా అప్పులు పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా అప్పులు ఊబిలోకి కూరకపోయిద్దేమని చెప్పి డిక్లేర్గా చెప్పండి. ఇంకా చాలా టైం ఉంది. ఇటువంటి పథకాలు వెంట వెంటనే పెట్టుకుంటూ పోతూ ఉంటే, అంటే నేను అనేది ఏంటంటే ఫ్రీ పథకాలు పెట్టుకుంటూ పోతూ ఉంటే రాష్ట్రం అనేది కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయో అని చెప్పి నా యొక్క అభిప్రాయం అన్నమాట. సో మా వీడియో చూస్తున్నారు కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.